మీరు కన్యరాశివారు అయితే మీరు ప్రత్యేకమే. ఎందుకంటే ఈ రాశివారు ఎప్పుడూ పర్ఫెక్షన్ కోసం పరితపించేవారు. కాని ఈ పర్ఫెక్షన్ వెనక దాగి ఉన్న గాథ ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఇప్పుడే మొదలు పెడదాం. స్వభావం. కన్యరాశివారు శాంతంగా కనిపించవచ్చు, కాని వారి మనసు మాత్రం ఎప్పుడూ పనిలోనే ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా విపరీతంగా విశ్లేషించగల సామర్థ్యం వీరి సొంతం. ఎప్పటికీ తీర్చిదిద్దే స్వభావం. ఇది వీరి బలమా లేదా బలహీనత? అది మీరు నిర్ణయించాలి. ప్రతిరోజు ప్రణాళిక. వారిని ఉదయం లేకి చూడు, గంటల తరబడి పనుల లిస్టు రెడీ అయిపోయి ఉంటుంది. వారు చాలా ఫోకస్డ్. అయితే ఒకవేళ ప్లాన్ ప్రకారం ఏం జరగపోతే వారి మూడ్ అంతా చెడిపోతుంది. పాజిటివ్ లక్షణాలు. క్రమశిక్షణ అంటే వీరికి ప్రాణం. సమర్థవంతమైన కమ్యూనికేటర్లు. విశ్లేషణా బలము చాలా అధికం. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. నెగటివ్ లక్షణాలు. ఎంత చేసినా సరిపోదన్న భావన. అవసరం లేని స్థాయిలో సెల్ఫ్ క్రిటిసిజం. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం. ఎమోషనల్గా తమను తాము బంధించేసుకుంటారు. ప్రేమ సంబంధాలు. కన్యరాశివారు ప్రేమలో లాజిక్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. మాయాజాలం కంటే భద్రత, అర్థవంతమైన కమ్యూనికేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వారు ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తారు. కాని ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి అదే స్థాయిలో మెలగడం చాలా కష్టం. కెరియర్ పరంగా ఇవాల్టి ఉద్యోగ మార్కెట్లో అత్యంత విలువైన నైపుణ్యం విశ్లేషణ సామర్థ్యం. ఇది కన్యరాశివారికి సహజంగా లభించిన వరం. ఐటీ, హెల్త్ కేర్, అకౌంటింగ్, డేటా అనలిటిక్సు ఆయనకు బలంగా రాణించగలరు. అయితే డెసిషన్ తీసుకోవడంలో కొంత సమయం తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు మిస్ అవుతుంటారు. కన్యరాశివారు ఈ విషయంలో ముందే ఉండాలి. ఒత్తిడికి త్వరగా లోనవుతారు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పులు ఎక్కువగా వస్తాయి. శరీరాన్ని కంటే ముందు మనసు శాంతిగా ఉంచుకోవడమే వీరి అసలైన ఆరోగ్యం. అదృష్ట సూచనలు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దినాలు. బుధవారం, శనివారం. రంగులు ఆకుపచ్చ, తెలుపు రత్నం, ఎమెరాల్డ్, పచ్చ నవరత్నం. ఇప్పుడు చెప్పండి, కన్యరాశి ఎంత ప్రత్యేకమైనదో మీకు అర్థమైందా? మీరు కన్యరాశివారు అయితే ఈ లక్షణాలు మీలో కనిపించాయా? లేదా మీకు తెలిసినవారు అలా ఉంటారా? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మనం మళ్ళీ కలుద్దాం.